హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎపిసోడ్ నెంబర్ 3 ఆఫ్ ఎగ్ పిజ్జా కథ. ఇది కథ కాదు, నా ప్రేమ బాధ. నేను మీ హోస్ట్ జితేష్ కృష్ణ. ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు పిజ్జా తీసుకొని వెళ్తూ కింద పడిపోయిన నన్ను తన టేబుల్లోనే కూర్చొని రెస్ట్ ఆఫ్ ద పిజ్జా తినమని చెప్పింది. అది విన్న నేను ఇంకో లడ్డు కావాలా నాయనా అనుకొని తన పక్కనే నవ్వుతూ కూర్చున్నా. అయినా తనని చూస్తే చాలనుకున్న నాకు నా ఫేవరెట్ పిజ్జా తనతో షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే ఇంకా వదులుతానా? రాహుకాలం రాకముందే ఏ రాహుల్ గాడి కళ్ళు నా పిల్ల మీద పడకముందే నేనే తన పక్కన పోయి కూర్చున్నా కానీ మాటలు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక, థ్యాంక్స్ అబ్బా పిజ్జా ఇష్యూని ఇంత సైలెంట్గా క్లోజ్ చేసినందుకు. నేనే ఏదో అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొండన్నలా గట్టిగా అరిచా. బై ద వే, ఈ బ్లూ శారీలో ఉన్న బ్యూటిఫుల్ దేవత పేరేంటో తెలుసుకోవచ్చా అని చెప్పి ఆ దేవతనే అడిగా. అది విన్న తను, హాయ్ నా పేరు అభిజ్ఞ అని, నేను ఏదో పిజ్జా తిందామని వచ్చా కానీ ఇలా మీతో ఇరుక్కుపోవాల్సి వచ్చింది అని నవ్వుతూ అంది. ఏదో మీరు ఉన్నారు కదా అని చెప్పి ఆ వెయిటర్ గారిని సైలెంట్గా వదిలేసా. లేదంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవిలా రఫ్ ఆడిచ్చేవాడిని అని చెప్పి నవ్వుకుంటూ చెప్పా. అది విన్న తను నవ్వుతూ, అదంతా సరే కానీ బై ద వే మీరు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి నన్ను అడిగింది. అది వింటూనే నాలో నేను అనుకున్నా, నేను పని పాట లేని పోకిరి అని తెలిస్తే పక్కకు పోయి పకోడాలు అమ్ముకోమంటుంది అనుకున్నా. కానీ గెట్లయితే గట్లే చెప్పేద్దామని చెప్పి, మీరు రఘువరన్ బీటెక్ సినిమా చూసారా అని అడిగాను. నేను చూశాను అంది. ఆ సినిమాలో హీరో సిచ్యువేషన్ నాదే అని చెప్పా. ఓ అయితే మీరు విఐపీనా అంది. అవును, వెరీ ఇంపార్టెంట్ పనిలేడోడు అని చెప్పి గట్టిగా చెప్పా. అది విన్న తను వెటకారంగా, అయితే మీ ఇంట్లో నిన్ను బాగా చూసుకుంటుంటారే అని చెప్పి అనింది. అది విన్న నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అవును, చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఈ సెకండ్ నేను మీతో ఉన్నా అని చెప్పి మా అమ్మకు తెలిసిందనుకో, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో, అరే ఎడిటరు ఆ క్లిప్ వేసుకోరా. విన్నారుగా, ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పా. ఓకే మరి మీ డాడీ? మా డాడీని డార్లింగ్ సినిమాలో డాడీ క్యారెక్టర్ అనుకుంటున్నావా తల్లి? అంత లేదమ్మా, బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ కంటే చాలా ఘోరం. అరే ఎడిటరు సెకండ్ క్లిప్ వేసుకోనన్నా, మేడం గారు వింటారు. నాన్నగారు అరే 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 ఆపేరా. మంది ముందే ఫ్యామిలీ ఫ్రెండ్ షో అట్లుంటుంది మా ఇంట్లో వాళ్ళతో అని. అది వింటూనే ఎక్కడ నోట్లో నుంచి ముత్యాలు రాలిపోతాయో అన్నట్లుగా గట్టిగా నవ్వింది. ఆ నవ్వు చూసి మొత్తం పిజ్జా షాప్లో ఉండేవాళ్ళు అందరూ మా దిక్కే చూశారు. ఈ దెబ్బతో మొత్తం పిజ్జా షాప్ అంతా ఫిక్స్ అయిపోయింది, తిను నా లవరే అని చెప్పి. ఇంకా తను మాత్రమే ఫిక్స్ కావడం బ్యాలెన్స్ ఉంది. సో తన టేబుల్ దాకా వెళ్ళిన నేను తన మనసు దాకా వెళ్ళానా లేదా అని తెలుసుకోవాలంటే మీరు వినాలి ఎగ్ పిజ్జా కథ. ఇది కథ కాదు, నా ప్రేమ బాధ. వాయిస్ ఓవర్ ఇచ్చింది జితేష్ కృష్ణ, స్టోరీ ఇచ్చింది రామ్ కృష్ణ. నెక్స్ట్ ఎపిసోడ్ సండే మార్నింగ్ 10 కల్లా వచ్చేస్తున్నాను. సో రేపు ఉదయం సేమ్ టైంకి మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ జితేష్ కృష్ణ. లవ్ యూ ఆల్.